వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని ఏవీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన సెమీ క్రిస్టమస్ వేడుకల్లో వైరా నియోజకవర్గం ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడుతూ క్రిస్టియన్ సోదరీమణులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సుమారు 150 కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేశామని, యేసు ప్రభు లోక రక్షకుడు అని, పాపాలు చేసేవారిని రక్షించే గుణం ఒక యేసు ప్రభువుకి దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం సెమీ క్రిస్టమస్ కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే రామదాస్ నాయక్ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలో ఉన్న పాస్టర్లు మరియు జూలూరుపాడు మండల సొసైటీ చైర్మన్ లైలా వెంకటరెడ్డి, జూలూరుపాడు సర్పంచ్ గుండెపిన్ని విజయ నాయకులు బొర్ర రాజశేఖర్, మంగిలాల్, నున్నా రంగారావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. నాకై పుట్టిన రోజు నా యేసురాజు, నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ. ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి మీ అందరికీ మీ అండం ఉంటామని తెలియజేస్తూ మీరు చెప్పినా చెప్తా. కాబట్టి ఈ కార్యక్రమం మన నియోజకవర్గంలో నిన్న 4 మండలాలు చేశాం. ఇవాళ ఈ మండలం అంటే కొద్దిగా పొరపాటు జరిగింది. మాకు నిన్న తొలిలో కూడా ఎన్ని వచ్చినో ఎన్ని రోజులు తెలియదు. ఒక 4 రోజుల ముందు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు మీ అందరితో మాట్లాడుకుని చెప్తుంటే కలెక్టర్ గారితో మాట్లాడి ఇంకో 100-200 ఎక్కువ తెచ్చే కార్యక్రమం చేసుకుంటున్నాం. మరి ఇదేమో రొటీన్లో అయిపోయిందని అనుకుంటున్నా నేను. అయినా దాని మందం మీకు ప్రభుత్వ పరంగా ఉపయోగం జరిగే కార్యక్రమం తీసుకుంటామో ఇబ్బంది లేదు. ఉన్నదాంట్లో సర్దుబాటు చేసుకోండి. మీరు కూడా చెప్పలేకపోతున్నా నాకు తెలుస్తుంది. రేపు చాలా అభివృద్ధి కార్యక్రమాలు, చాలా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం పెట్టింది. అవన్నీ కూడా మీకు వచ్చే దాంట్లో పక్కా నియోజకవర్గం కంటే వాళ్ళు మేము ఇష్టం మాట ఇచ్చాం. మీరు వీళ్ళ కమ్యూనిటీ హాల్కి గవర్నమెంట్ జాబ్ ఏడందుకు ఎదుగు చూసి పెట్టండి. మీరు ఆడ రాయంటే మేము కలెక్టర్ గారితోనే పైన ప్రభుత్వంతో మాట్లాడి ఆడ తీసుకొచ్చే బయట మాది. అన్ని వల్ల ఇదే సమస్య ఉన్నది. ఇలా కొనిజర్లు అయిపోయింది, వైలు అయిపోయింది, కార్యపేట ఏనుకూరు. ఖచ్చితంగా వాళ్ళ మనం కమ్యూనిటీ హాల్ ఇవ్వాల్సింది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.